హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను నువ్వుల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నువ్వులనైతే మనం ఇలా వేపుకోవాలి దోరగాని. వేపుకున్న వాటిని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ మనం వేరుశనగ పిక్కలు, వెండి కొబ్బరి అయితే బాగా వేగించుకోవాలి. కొంచెం దోరగా వేగించుకుంటే సరిపోతుంది. ఇవైతే వేగిపోయినాయి, పక్కకు తీసుకుందాం. నెక్స్ట్ మనం ఎండుమిర్చి కొంచెం ఆయిల్ వేసుకుని అందులో ఎండుమిర్చి వేసుకుని కాస్త ధనియాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. మాడిపోకుండా దోరగా వేపుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ అవి కూడా పక్కకు దింపేసుకుని చల్లారబెట్టుకోవాలి మనం. అవి చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీలో పెట్టుకుని మనం మిక్సీ పెట్టుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్నాం. ఈ గ్రైండ్ చేసుకున్న దానిలో మనం ముందుగా వేపుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకుని అందులో కాస్త చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా అయితే ఇప్పుడు అందులో కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన నువ్వుల పొడి రెడీ.